రాజధాని లేదు కదా. రాజధాని లేదంటే అదే జగన్ పెట్టినాడు కదా. రాజధాని లేదంటే కర్నూలు హైకోర్టు పెట్టాలా, అక్కడ రాజధాని ఉండాలా. అన్ని 3 స్థానాల్లో ఎప్పుడైనా ఇది మనకు అప్పుడు తెలంగాణ బాగా పరిచినారు అందరూ కలిసి. అందరూ మన ఆంధ్ర లెక్క ముఖ్యమంత్రులు అయితే కూడా మన అందరినీ బాగుపరిచింది లేదు, తెలంగాణ బాగుపరిచారే. ఇప్పుడు మన రాయలసీమకు నష్టం జరిగిందంటావా లేదా? ఇప్పుడు మనకు నష్టమే జరిగేదే. ఇప్పుడు మన మొదటి నుంచి నాడు మన ఏపీ విడిపోయినప్పుడు మన కర్నూలు రాజధాని అప్పుడు, మరి కర్నూలు అప్పుడు నుంచి హైదరాబాద్కి మార్చారు, హైదరాబాద్ నుంచి అమరావతికి మారుస్తున్నారు. మరి అది ఎవరు చేసింది? అమరావతికి మార్చింది ఎవరు అంటే అతనికి ఆస్తులు కొనేసి ఆ కమ్మ జాతి అది, ఆ కమ్మల్లో అయిన దానికి చంద్రబాబు నాయుడు తీసుకుపోయి ఆడాశ. మన ఆంధ్రలోనే వేసింటే లేదా భూములు పనికిరాని భూములు ఉన్నాయి, 3 బూట్లు భూ పెట్టే భూమిని రాజధాని చేశాడు. మరి ఆయనది తప్పు కదా. ఆయన మన ఇక్కడే కదా, కుప్పమే కదా అతనిది. మరి ఆయన ఇక్కడ మన రాయలసీమోడే మనం ఎందుకు బాగా చేయలేదంటే కమ్మల్లో ఎక్కువరాడ. ఎప్పుడైనా కమ్మల వర్గం ఉంటుందని అక్కడ రాజధాని ఏర్పాటు చేసి అక్కడ కొనేసా. అమరావతి చేసా వాళ్ళ కులాల కొరకాయే. ఏ కులానికి తగ్గట్టు ఆ కులానికే చేశాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు మన ఆంధ్ర బాగుపరచాలనే జ్ఞానం అయితే లేదు ఆయనకి, లేదు, బాగుపరచలేడు. ఆ మంచిని ఎత్తే గాన ముఖ్యమంత్రి చేస్తే మన ఆంధ్ర అనేది అక్కడికి తిన్నిక్కే పోయేది, అక్కడే బాగుపడేది గ్యారంటీగా. అక్కడ రాజధాని చేస్తాడు. మనం ఆ రాజధాని ఇక్కడ నుండి పోయి చూడాలంటే కొన్ని ఏళ్ళు కావాలా. మన కర్నూలు రాజధాని కావాలంటారా? రాజధాని కావాలా. మన కర్నూలుకి రాజధాని అయితే కొన్ని ఫ్యాక్టరీలు అవుతాయి, కొంత ఉద్యోగస్తులు పిల్లలు ఇప్పుడు డిగ్రీ బీడీ ఎంఈ అట్లా చదివిన పిల్లలలో ఏదన్నా ఫ్యాక్టరీలు అయితే దాంట్లో మేనేజర్ కన్నా ఉండేనా వాళ్ళ కుటుంబాన్ని పోషాకం చేసుకునే వాళ్ళ జీవనాధారం వస్తుంది. ఇంకా అది బాగుంటుంది కదా. మరి ఇది ఒకసారి జగన్కి ఇస్తే కొన్ని ఏదన్నా ఉన్నవి రాజధానిలో ఏర్పరిచేదానికి కానీ మనకి ఏదన్నా మన పేద వర్గాలు బాగుపడేదానికి కూడా బాగుంటుంది. ఇంకా తర్వాత ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ వస్తుందో యాదవ్ వస్తుందో ఇంకా అక్కడ దేవుడెరుగు. ఇప్పుడైతే మాత్రం ఈ 5 ఏళ్ళు జగనే రావాలా.